మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో గూడూరులో ఉచిత మెగా శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను చాటుతూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో నేడు గూడూరులోని డిఆర్డబ్ల్యూ కాలేజీలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు విశేష స్పందనతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో గూడూరు మరియు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరానికి మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రియ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ డి బాలకాశి, ఎండిడిఎం, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ హాజరయ్యారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య పరీక్షలు, బీపీ, బరువు, ఎత్తు, జీఆర్పీఎస్, ఈసీజీ, స్పైరోమీటర్ మరియు నిపుణులైన వైద్యుల ఉచిత కన్సల్టేషన్లు అందించబడ్డాయి. డాక్టర్ డి బాలకాసిం, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ మెదడు మరియు నరాల ఆరోగ్యం చాలా కీలకం. తరచుగా తలనొప్పి, చేతులు, కాళ్లు మొద్దుబారడం లేదా పక్షవాతం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. క్యాన్సర్ అవగాహన సదస్సులో డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ జీవనశైలి మార్పులు, పొగాకు వినియోగం మానుకోవాలని, సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామని తెలిపారు. చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మగవారిలో తీసుకున్నప్పుడు అడిక్షన్స్ వల్ల, అంటే టొబాకో చేయడం కానీ, లేదు అంటే తంబాకు వేసుకోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. లంగ్ క్యాన్సర్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. మగవాళ్ళలో అయితే స్మోకింగ్ రీజన్ చెప్పుకోవచ్చు, కానీ ఆడవాళ్ళలో కూడా ఇక్కడ మైకా మైండ్ ఈ రీజన్ వల్ల ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ ఎక్కువ ఉంటున్నారు, ముఖ్యంగా ఈ బెల్ట్. సో అందుకని ముఖ్యంగా స్త్రీ ఉద్దేశం ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే క్యాన్సర్ త్వరగా నివారించవచ్చు. ప్రివెన్షన్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఇంతకుముందు ఏంటి అంటే 40+ చేయించుకోకుండా చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా లేదండి. 30+ వస్తే అట్లీస్ట్ 5 years ఒకసారి స్క్రీనింగ్ వచ్చి చేయించుకోవాలి. స్క్రీనింగ్ ఏం కాస్ట్లీ కాదండి. మెడికల్ హాస్పిటల్స్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీగానే ఉంది. సో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకోవాలని